Hi friends, నా పేరు సంతోష్. Welcome to the session of HTML. Introduction. HTML stands for Hypertext Markup Language. And HTML తో మనం ఏం చేస్తామంటే వెబ్సైట్ క్రియేట్ చేస్తాము. అండ్ HTML వచ్చేసి అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. HTML is a markup language. And HTML describes the structure of a web page. HTML అంటే మొత్తం మనకు కావాల్సిన కంటెంట్ మొత్తం ట్యాగ్స్ లోపల రాస్తాము. ఆ ట్యాగ్స్ ని ఎలిమెంట్స్ అని అంటారు. అండ్ ఈ ఎలిమెంట్స్ ని యూజ్ చేసి మనం వెబ్సైట్ లో కంటెంట్ ఎలా డిస్ప్లే అవ్వాలనేది చెప్తాం అన్నట్లు. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ HTML పేజ్, దీనికి HTML పేజ్ స్ట్రక్చర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే దీని యొక్క 4 parts కి డివైడ్ చేస్తే దాన్ని HTML ట్యాగ్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది రూట్ ఎలిమెంట్ అన్నది. అండ్ ఆ తర్వాత టైటిల్ ఉంటుంది. టైటిల్ అనేది పేజ్ యొక్క టైటిల్ ని పెట్టవచ్చు మనం. అండ్ హెడ్ ఉంటుంది. హెడ్ డిస్క్రైబ్స్ ద మెటాడేటా ఇన్ఫర్మేషన్ యొక్క పేజ్ కి హెడ్ ట్యాగ్ లో రాస్తాం అన్నమాట. అండ్ బాడీ డిస్క్రైబ్స్ ద బాడీ ఆఫ్ ద డాక్యుమెంట్, మనకు వెబ్ పేజ్ లో ఏదైతే కంటెంట్ ఉంటుందో అది మొత్తం బాడీ ట్యాగ్ లోపల రాస్తాం అన్నట్లు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ HTML ప్రోగ్రామ్ ని రాద్దాము, ప్లస్ ఆ ప్రోగ్రామ్ ని రాసిన తర్వాత ఎలా సేవ్ చేయాలనేది చూద్దాము. తర్వాత సేవ్ చేసింది ఎలా రన్ చేయాలని చూద్దాము. అండ్ ప్రెసెంట్ మనమైతే గూగుల్ క్రోమ్ ని యూజ్ చేస్తున్నాము దీన్ని రన్ చేయడానికి. మనం ఒక నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేద్దాం. ముందుగా నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ రాస్తున్నాము. దీన్ని HTML ట్యాగ్ అంటున్నాము మనము. అండ్ ఏదైతే ఓపెన్ చేస్తున్నామో దాన్ని క్లోజ్ చేయాలి. అండ్ దాని లోపల మనకి హెడ్ ట్యాగ్ ఉంటుంది. హెడ్ ట్యాగ్ ని మళ్ళీ మనం క్లోజ్ చేస్తున్నాము. ఆ తర్వాత వచ్చేసి మనకి బాడీ ట్యాగ్ ఉంటుంది. బాడీ ట్యాగ్ ని మనం క్లోజ్ చేస్తున్నాము. సో ఇక్కడైతే ఏవైతే ఉన్నామో పార్ట్స్, హెడ్, బాడీ, ఇది మాత్రం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ అన్నట్లేదు. ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. అండ్ ఇక్కడ బాడీ లోపల మనము ఒక ట్యాగ్స్ రాస్తున్నాం. మనం ఇప్పుడు నేను హెడ్ ట్యాగ్ రాస్తున్నాను. ప్రెసెంట్ హెడ్ ఎలిమెంట్ తీసుకున్నాను. దాన్ని మళ్ళీ క్లోజ్ చేసుకున్నాం. మనం క్లోజ్ చేసిన తర్వాత దాని లోపల ఉన్న కంటెంట్ రాస్తున్నాను నేను. వెల్కమ్ టు HTML సెషన్ రాసిన తర్వాత సేవ్ చేస్తున్నాం. Ctrl+S డెస్క్టాప్ లో నేను ఈ ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నాను. బేసిక్ HTML అనే దానిలో సేవ్ చేస్తున్నాను. దీని పేరు వచ్చేసి header2.html అని పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు అది రన్ చేయడానికి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఈ లొకేషన్ లో మనకు సేవ్ అయింది. ఇది ఇప్పుడు రన్ చేద్దాం. హెడర్ దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది బ్రౌజర్ లో. సో ఇది అనేది మనం రాసిన కంటెంట్ అన్నట్లు. సో ఆ కంటెంట్ అనేది ఇక్కడ ఉన్నట్లు. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. ఎలా సేవ్ చేయాలి, ఎలా రన్ చేయాలనేది చూసాము. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.